నాలాయిర దివ్య ప్రబంధములోని తిరుచెంద విరుత్తము అనే రచనను తిరుమలిశయ్యాళ్వార్ రచించారు. ఈ తిరుచెంద విరుత్తము 120 పాసురములతో నిండి ఉన్నది. 3 రోజుల నుంచి మొదటి పాసురం నుంచి 60వ పాసురం దాకా చూసాము. ఈరోజు 61వ పాసురం నుంచి 80వ పాసురం దాకా చూద్దాము. நடந்த கால்கள் நொந்தவோ நடுங்கா ஞாலம் ஏனமாய் இடந்தமை குலங்கவோ விலங்கு மால்வரை சுரம் கடந்த கால் பரந்தா காவிரி கரை கொடந்தையுள் கிடந்தவாறு எழுந்திருந்து பேசுவாளி కేశనే. పొంగి ప్రవహించే కావేరీ నది ఒడ్డున తిరుకొడందలో పవళించిన స్వామి కేశవ అడ్డుగా వచ్చిన పర్వత జల ప్రదేశములను దాటుతూ శ్రీరామచంద్రుడివై నడిచినప్పటి నీ దివ్యపాదములు నొప్పి పుడుతున్నాయా? నీటిలో మునిగిన ఈ భూదేవి బాధపడుతుండగా వరాహమై విడదీసినప్పటిని నీ దివ్య శరీరము అలసిపోయినదా? స్వామి నువ్వు క్షేమమే కదా? 62వ పాసురం. கரண்டமாடு பொய் கொய்யுள்ளு கரும்பனை பெரும்பளம் புரண்டு வீழ்வாளை பாய் குறுங்கொடி நெடும் தக்காய் திரண்டா தோளு இரணியன் சினங்கொள் ஆக்கமொன்றையும் இரண்டு కూరుషైతూ కందా శింగమెంబతూ ఉన్నయ్యే. నల్లని నీటి కాకులు తిరిగి చల్లని సరస్సుల ఒడ్డున ఉన్న నేరేడు చెట్ల నుంచి నల్లని నేరేడు పండ్లు దొల్లిపడగా చేపలు తుల్లిపడే తిరుక్కురుంగొడి అనే మహానగరంలో కొలువై ఉన్న పూర్ణాయ స్వామి, బలమైన భుజములు కలిగిన హిరణ్యకశ్యపుడి మదమెక్కిన మాత్సర్యపు శరీరమును 2 భాగములుగా చేసి సంతోషించిన నారసింహమూర్తివి నువ్వే కదా? 63వ పాసురం. நன்று இறந்து யோக நீதி நண்ணுவார்கள் சிந்தையுள் சென்று இறந்து தீவினைகள் தீர்த்த தேவதேவனே கொன்று இறந்து மாடநீடு பாடகத்தும் ஊரகத்தும் நின்று ఇరందు వేకణై కిడందతు ఎన్న నిర్మయ్యే. మోక్షము కొరకు ప్రశాంతముగా కూర్చుని యోగమనే ఉపాయముతో ధ్యానించే యోగుల హృదయములో ప్రవేశించి వారి క్రూర పాపములను తీర్చే దేవాదిదేవా, ఎంత సులభముగా కొండల వంటి ఎత్తైన మేడలతో నిండిన పాడగము అనే మహానగరంలో కూర్చుని, ఊరకము అనే మహానగరంలో నిల్చుని, తిరువేహిక అనే మహానగరంలో పడుకున్నావయ్యా. 64వ పాసురం. నిండ్రతు ఎందై యోరగత్తు ఇరుందతు ఎందై పాడగత్తు அன்று வேக்கணை கிடந்தது எண்ணிலாத்த முன்னெல்லாம் அன்று நான் பிறந்திலேன் பிறந்தி பின் மறைந்திலேன் నిండ్రతుం ఇరందుతం కిడందతం ఎన్నెంజులే. ఆ సర్వేశ్వరుడు నా స్వామి ఊరకము అనే మహానగరంలో నిలుచున్నది, పాడకము అనే మహానగరంలో కూర్చున్నది, మరియు తిరువేహక నగరంలో పడుకున్నది అంతా ఎప్పుడో నేను పుట్టకమందే జరిగిపోయినది. నేను పుట్టిన దగ్గర నుంచి నేను నా స్వామిని మరిచిపోకుండా ఉండడం వలన ఇప్పుడు నా స్వామి నిలుచున్నది, కూర్చున్నది, పడుకున్నది అంతా నా మనసులోనే. 65వ పాసురం. నిర్పతం ఓర్ వెర్పకత్తు ఇరుపు విన్కెడపతుం నర్పరుం తిரை கடலுள் నానిలాత మున్నెల్లం అర్పతన్నంత సైనన్ ఆతిభూతన్ మాతవన్ నిర్పతం ఇరపతం కెడపతం ఎన్నెంజులే. నేను లేకముందు నిలుచున్నది ఆ మహిమాన్విత వెంకటాద్రిపైన, కూర్చున్నది ఆ వైకుంఠమున, పడుకున్నది అలల తరంగపు మహాసముద్రమున. కానీ ఇప్పుడు ఆ అద్భుతనాథుడు, అనంతసేనుడు, జగత్కారణుడు, ఆ మాధవుడు నిలుచున్నది, కూర్చున్నది, పడుకున్నది అంతా నా మనసులోనే. 66వ పాసురం. ఇండ్రు శాతలే నిండ్రు శాతలే అండ్రు యారం వైయకత్తు நீ ஒன்று நின்று வாழ்தலென்மை கண்டும் நீஷர் என்கொலோ அன்று பாரளந்தா பாத்த போதை ஒன்றி வானில் மேல் சென்று சென்று దేవరాయిరకీలాత వన్నమే. ఈ భూమిపైన పుట్టినవారు బ్రతికినంత కాలము బ్రతికి చేస్తూనే ఉన్నారు, కానీ ఇక్కడ శాశ్వతముగా ఉండి సుఖపడినది ఎవరూ లేరు.
ఈ విషయము తెలిసి కూడా అల్పులైన ఈ మానవులు భూమిని కొలిచిన మానవుడి దివ్య పాద పద్మములను సేవిస్తూ శాశ్వతమైన ఆ పరమపద వైకుంఠమునకు వెళ్ళి దేవతలతో సమానముగా ఉండే విధము గురించి ఎందుకు ప్రయత్నం చేయడం లేదో. తిరుచంద విరుత్తం యొక్క 67వ పాశ్రం యొక్క అర్థము. షండమండాలెత్తిన్ ఓడు షెండ్రు వీడు వెత్తుబెల్ కండు వీడిలాత కాతల్ ఇమ్మనాళుం మైతువీర్ పుండరీకా పాత పుణ్య కీర్తినుం చెవి మడుత్తు ఉండనుం ఊరువినై తుయరుள் నీంగి ఉయివిమ్మినో. ఎన్నడూ తరగనంత పుణ్యఫలముతో సూర్యమండలము మధ్య నుంచి వైకుంఠమునకు వెళ్ళి శాశ్వతమైన మోక్షమును పొందాలనుకునేవారు వారా చెబుతున్నాను వినండి. తామర పువ్వుల వంటి ఎర్రని దివ్యపాద పద్మముల పుణ్యమూర్తి కీర్తి మీ చెవులతో వింటూ ఆ కీర్తనలను ఆనందముగా మనస్సున అనుభవిస్తూ మీ పూర్వజన్మల క్రూర పాప ఫల దుఃఖములను పోగొట్టుకుని తరించండి. 68వ పాశ్రం. ముతిరత్తు వాణి అత్తు ఇరండిల్ ஒன்றும் நீஷர்கள் மத்தராயமயங்கோ கின்றதோ இட்டோ அதில் இறந்து போந்து எத்திரத்தும் வைவதோ ரூபாயமில்லை குரில் தொத்து இரத்தா தன்தொழாய் நன்மாலை వాళతి వాల్మినో. త్రిగుణములైన సత్వ రజో తమో గుణములలో రజో తమో గుణములకే ప్రాధాన్యతనిచ్చి కర్మఫలమును పట్టించుకోకుండా కోరికల మోహావేశములో కొట్టుకొని పోతూ నీచులు పుడుతూ చస్తూ తరించలేకపోతున్నారు. మీరు ఆ విధముగా కాకుండా తరించాలి అని అనుకున్నట్లయితే గుత్తులు గుత్తులుగా పూసే తులసి దళముల మాలలను ధరించి ఆ పరమ పురుషుడిని తలుస్తూ సుఖపడండి. 69వ పాశ్రం. కాణిலும் ஒரு பொலாறு செக்கு இனாதா கீர்த்தியால் பேணிலும் வரம் தர மிடுக்கு இலாத தேவரை ஆணிமென்று உடந்தை வாழும் ஆதர்காளியம் ஆத்திபால் பேணினும் பெரும் పినక్కు అరుకాగిత్తిరే. కోరికలు తీర్చలేని దేవతలను ఆశ్రయించి కాపాడమని చెడిపోయే జ్ఞానహీనులారా, సర్వకారణములకు నిలయమైన ఆ సర్వేశ్వరుడిని నమ్మి కొలిచి మీ సంసారమనే కష్టాల తుప్పలను ముక్కలు ముక్కలుగా చేసుకోండి. తిరుచంద విరుత్తం యొక్క 70వ పాశ్రం. కుందమోడు శూలం వేల్కళ్ తోమ రంగళ్ தண்டுவாள் வந்தமான தேவர்கள் வரந்து வானகம் உறவந்தா வாணன் இரஞ்சூர் தோள்களை துணத்தினாள் அந்த ఆకులం నమరరే అరివరే. దేవతలందరూ భయముతో ఆకాశంలో తలో దిక్కులుగా పారిపోనట్లుగా ఈటలు బల్లెములు బాణములు శూలములు రోకళ్ళు గదలు కత్తులు గుట్టలు గుట్టలుగా విసురుతూ వచ్చిన బాణాసురుడి 1000 చేతులను శ్రీకృష్ణుడు ముక్కలు ముక్కలుగా నరికినప్పుడు ఆ భయంకరమైన దృశ్యమును దేవతలే చూడలేకపోయిరి. 71వ పాశ్రం యొక్క 71వ పాశ్రం. వండులావు కోదే మాతర్ కాణత్తినాల్ వెకొండు ఇండవాణన్ ఇరైంషూలూరు. వండవులావు కోతే మాతర కారణత్తి நாள்வெகொண்டு இண்டவாணன் நிறைம்லூர் தோள்களை துணத்தினாள் முண்டன்னீரன் மக்கள் வெப்புமோடு அங்கி ஓடிடா கண்டு నానివాణ కొన్నుకు ఇరంగి నానేమ్మాయనే. తుమ్మెదలు వాళ్ళు పరిమళించు పువ్వులను మాలగా సింగారించే బాణాసురుడి పుత్రిక ఉషా కారణముగా కోపముతో ఎదిరించుటకు వచ్చిన బాణాసురుడి 1000 చేతులను నరికి కనికరించి వదిలిపెట్టిన శ్రీకృష్ణుడిని చూసి పారిపోయిన దేవతలందరూ సిగ్గుపడిరి. 72వ పాశ్రం. போதில் மங்கை போதல கிளத்தி தேவி அன்றியும் போததங்கு நான் மகன் மகன் அவன் மகன் சுலில் மாதுர தங்கு கூற நேரத்து ஓரதி என்று வைத்த நூல் ஓத்து நின்கின்றது உண்மை அல்லது இல்லை மத்து உரைக்கிலே. తిరుచంద విరుత్తం యొక్క 72వ పాశ్రం యొక్క అర్థము. పుష్పములో కొలువై ఉన్న లక్ష్మీదేవి భూదేవి 20 భార్యలుగా ఉన్న స్వామి నాభి నుండి వచ్చిన కమలంలోని బ్రహ్మదేవుడి పుత్రుడు అయిన శివుడు తన భార్య పార్వతీదేవికి శరీరములోని సగభాగమును ఇచ్చి నందిపై ఎక్కెను అన్న విషయము వేదములలో చెప్పబడి ఉన్నది. 73వ పాశ్రం.
మరంపోతా చరం తురందు వాలి వీల్ని మున్నొరు నాళ్ళు ఉరంపోతా చరం తురందా ఒంబరాళి ఎంబిరాన్ వరంగురప్పిల్ వైతనారు కలాతు వానం ఆళిலும் నిరంబు నీడు బోకం ఎత్తిరత్తుం యార్కుమిల్లయ్యే. ఒకనాడు చెట్ల పొదల నుండి బాణమును విడిచి వాలిని చంపిన శ్రీరామచంద్రుడు తన భక్తుల హృదయపు పొదలలోకి బాణమును విడిచినప్పుడు తమ తమ హృదయములలో ఆ స్వామిని ఉంచుకున్న వారికి తప్ప వేరొకరికి పైలోకములలో నిండి ఉండే శాశ్వత భోగభాగ్యములను ఇవ్వడు. 74వ పాసురం. அறிந்துருந்து வாமனன் அடியினை வணங்கினால் செறிந்து எழுந்தா ஞானமோடு செல்வமும் செறிந்திண்டும் மறைந்து எழுந்தா தன் திரையுள் மண்ணு மாலை வாழத்தினாள் பறிந்து எழுந்தா தீவினை கல்வத்து అరుదల్ పాన్మయ్యే. ఉపాయములు అయిన వామనుడి దివ్యపాద పద్మములకు నమస్కరించినచో మనలోని జ్ఞానము వృద్ధి చెంది భక్తి సంపద నిండుగా పెరుగును. తెల్లని తరంగములతో వ్యాపించి ఉన్న మహాసముద్రములో కదలక స్థిరముగా ఉండే స్వామిని పూజించినచో మనలో పెరిగిన క్రూర పాపములు మన నుండి దూరమై నాశనమగును. 75వ పాసురం. ஒன்று நின்று நல்ல தவம் செய்து ஊழி ஒளி தோரெல்லாம் நின்று அவன் குணங்கள் உள்ளி உள்ளம் தூயிராய் சென்று தேவதேவர் ஒம்பராய் அன்று எங்கள் செங்கண் மாலை அவர் కాణవల్లరే. మనసు చలించకుండా అనేక జన్మలు కర్మయోగమును ఆచరిస్తూ దేవాది దేవుడైన ఆ స్వామి గుణములను అర్థం చేసుకుని ఆ గుణములను తలుస్తూ ఆత్మశుద్ధి గలవారై బ్రతుకుతూ పరభక్తి పరజ్ఞానముతో పరమ భక్తులైన వారు తప్ప ఆ ఎర్రని కన్నుల ఆశ్రిత వ్యామోహనుడిని ఎవరు చూడలేరు. 76వ పాసురం. పొంబలవళి అడైతూ అర కోయిల చినై చేతు నంబలవళి తిరందు జ్ఞానం నల్ సుడరుగొళి ఎంబిళికి నెంజురుకి ఉల్కలిందు ఎలుందతోరు అంబిలన్రి ఆళి ఆణయ్యవారు కాణవల్లరే. తమ శరీరములోని పంచేంద్రియములు వెళ్లే దారిని అడ్డగించి ఈ ప్రపంచములోని అధర్మ విషయముల వైపుకు మనస్సును వెళ్ళనీయకుండా జ్ఞానమనే గొప్ప వెలుగులు నిండిన దారిని చూస్తూ తమ మనస్సును కరిగించుకొని ఎముకలు శిథిలమవునట్లు ఆర్తి పొంగి ప్రకాశించినట్లు చెయ్యలేని వారు ఆ చక్రధరుడిని చూడలేరు. తిరుచంద విరతం యొక్క 77వ పాసురం. எட்டு மெட்டுமாய் ஓரளம் ஏழுமாய் எட்டு மூன்று மாக்கி நின்ற ஆதி தேவனை எட்டினாய் பேதமே மூடு இரம்லை நின்று அவன் பெயர் எட்டில்லொத்தும் ஓடுவாரும் కల్వల్లర్ వానం ఆళవే. 24 తత్వములై 7 ద్వీపములై 7 సముద్రములై 7 కులపర్వతములై 12 ఆదిత్యులై ఉన్న ఆ దేవాది దేవుడిని వేదశాస్త్రంలో తెలిపిన అష్టాంగ విధిలో ఉపాసించి నమస్కరిస్తూ ఆ స్వామి మంత్రమైన అష్టాక్షరిని అనుసంధించువారు ఆ పరమపద వైకుంఠమునకు చేరగల సమర్థులు అగుదురు. 78వ పాసురం. షోర్విలాత కాతలాల్ తొడక్కరా మనత్తరాయ్ నేరా రావణై నిழந்தா நின்மலன் நலங்களல் ஆர்வமோடு இறைம்லி நின்று அவன் பெயர் ఎట్టెలుత్తుం వారమాక ఓతువారు కల్వల్లర్ వానమాళవే. ఎటువంటి ఆటంకము ఎదురైనా సరే కదలని మనసుతో చలంచని భక్తితో నీటిలోని శేషపానుపుపై శయనించిన పరమపావనుడి దివ్యపాద పద్మములను అభిమానముతో ఆశ్రయించి ఆ స్వామి మంత్రమైన ఓం నమో నారాయణాయ అను అష్టాక్షరిని నమ్మి తలుచుకునేవారు ఆ పరమపద వైకుంఠమునకు చేరగల సమర్థులు అగుదురు. 79వ పాసురం. பத்தினோடு பத்தமாய் ஓர் 7 ரொம்பதாய் பத்தினால் திசை கண்ணின்றா நாடு வெத்தனான் மையாய் பத்தினாயா தோத்தமோடு ஓரா தல்மிக்க ஆதிபால் పత్తి రామావర్కలాతు మొత్తి మొత్తాలాకుమే. 8 దిక్కులలోని దిక్పాలకులై సప్తస్వరములు నవరసములై 14 లోకములలో నున్నవారికి మంచి చేయుటకే దశావతారములుగా ఆవిర్భవించిన స్వామి కరుణను పొందిన భక్తులు మాత్రమే ముక్తి మార్గమైన మోక్షమునకు అర్హులు. 80వ పాసురం.
వాషియాకి నేషమిన్రి వందే తిరందా తేనుకన్ நாசமாகி நாளுலப்பா நன்மை சேர்வனம் கனிக்கு விஷமேலு நிமிரந்தா தோளின் ఎల్లయ్యాకి నాయకలర్కు ఆశయ్యా మావరక్కలాల అమరగాకుల్ ఆకుమే. అందమైన తాటి పండుపైకి మారువేషంలో వచ్చిన ధేనుకాసురుడిని విసిరి నాశనము చేసిన స్వామి దివ్యపాద పద్మములను ఆశ్రయించిన వారికి తప్ప వేరొకరికి దేవతలతో సరిసమానమైన స్థానము ఉండదు.